Garuda Express, an international courier service. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 217.8 మీటర్లు అనగా చట్టం అంటే గౌరవం ఉండాలి, భయం ఉండాలి. మనకి గౌరవం లేదు, భయం లేదు. ఇంకో 100 ఏళ్లకి కావాల్సిన చట్టాలన్నీ ఉన్నాయి. లేనిదల్లా దాన్ని అమలు చేయటమే. సమాజానికి న్యాయం చేయాల్సిన హైకోర్టు జడ్జే ఇలా చేస్తే ఎటువంటి మెసేజ్ మనం ఇస్తున్నాం? డబ్బు ద్వారా బలం, డబ్బు ద్వారా అధికారం, డబ్బు ద్వారా అన్నీ. పెళ్ళైన మగవాళ్ళల్లో ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, నాటి ఆడపిల్లలు. వీడు మా ఆవిడకి వచ్చిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు సిగ్గులేదని నువ్వే మగవాళ్ళని నవ్వే వెళ్ళిపోతుంది. లక్నోలో 9 నెలల బాబు మీద 498 కేసేసారు. ప్రతి మగవాడు మిమ్మల్ని గుర్తుపెట్టుకునేది భార్య బాధితుల సంఘం. మీరేమన్నా అలాంటి బాధితుల ఏమన్నా? ఇండస్ట్రీలో కొంచెం అవమానాలు ఎక్కువ పడుతుంటారు, కొంచెం సరిగా ట్రీట్మెంట్ సరిగా ఉండదు. అది అందరికీ ఉంటుందా? నాకు ఈ మాత్రం రెస్పెక్ట్ కావాలి. 90% పెద్ద ప్రొడ్యూసర్లు కూడా కేసులు వేసారు. దానివల్ల మీకు సినిమా అవకాశాలు చాలా తగ్గుతాయి. తగ్గాయి. 10,000 తెలుగు సినిమాలు వచ్చాయి, 25-30 తెలంగాణ సినిమాలు లెక్క పెట్టడానికి మీకు లేవు. అంటే తెలంగాణ భాషని, తెలంగాణ కల్చర్ని, తెలంగాణ పాటని, సాహిత్యాన్ని, మాట, ఆట, పాట దాన్ని తొక్కేశారు. సైరాట్ అనే సినిమా 60-70 కోట్లు వసూలు చేసింది. కోర్ట్ అనే సినిమా ఆస్కార్కి వెళ్ళింది. తెలంగాణ సినిమా ఎందుకు కాకూడదు? కారణాలు ఏమన్నా కానీ తెలంగాణ సినిమాని, సంస్కృతిని చంపేస్తున్నారు. వీళ్ళకి నంది అవార్డు వస్తే 10 రూపాయలు పెట్టి శాలువా కప్పే నాథుడు కరవయ్యారు. మరి ఈ విషయంలో సీరియస్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎందుకు అసలు దృష్టి పెట్టలేకుండా పోయారు? పాప రామోజీరావు గారి ఫిల్మ్ సిటీని 1,00,000 నాగాళ్లతో దున్నుతా అన్నారు. మరి 1,00,000 నాగాళ్ళు దొరకలేదేమో తెలియదు, కానీ కొన్ని 100,000 కోట్ల ఖరీదు చేసే ల్యాండ్లు, లోన్లు, ఇన్సెంటివ్లు తీసుకుని స్టూడియోలు పెడతామని చెప్పి, ఇన్స్టిట్యూట్లు పెడతామని చెప్పేసి అందులో పబ్బులు, సినిమా హాళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్లు కడితే అడిగేవాళ్ళు లేదు. కాంతారావు గారు ఒకే ఒక్క హీరో తెలంగాణకు సంబంధించినంత వరకు. ఆయన మా తెలంగాణ వాళ్ళని కీర్తించుకోవటం కాదు, ఆయన భార్య పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో చూడండి. ఎన్టీ రామారావు గారి సతీమణి పేరు మీద బసవతారకం హాస్పిటల్, నాగేశ్వరరావు గారి సతీమణి అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. ఈవిడ శంకరమఠలో ఒక చిన్న ఫ్లాట్లో అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. రాజకీయాల్లో ఫెయిల్ అయినట్టు కనబడుతున్నారు కదా. లోక్సత్తాకు సంబంధించినంత వరకు బాగా నమ్మించాడు ప్రజలు కదా మమ్మల్ని.